రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు సర్కారుకు హైకోర్టు షాకు. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా నిర్ణయమా? ప్రభుత్వ తీరును ఎండగట్టిన హైకోర్టు సాధారణ రేట్లే అమలు చేయాలని ఆర్డర్. ఓసారేమో టికెట్లు పెంచుకోరని చెప్పింది అని వార్త వస్తుంది, ఓసారి అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని ఓ వార్త వస్తుంది. టికెట్ల రేట్లు పెంచొద్దన్నాం కదా అని మళ్ళీ హైకోర్టే అంటుంది. ఇక మళ్ళీ ఈరోజు రాజాసాబ్ నిర్మాతలు, ఆయన మనశంకర వరప్రసాద్ గారి నిర్మాతలు, ఆ భర్త మహాశైలకు సంబంధించిన నిర్మాతలు, ఆ శర్వానందిది నారి నారి నడమమురారికి సంబంధించిన నిర్మాతలు అంతా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతున్నారట. జర మాకు సాయం చేయర్రి, మేము సమాజ సేవ చేస్తున్నాం, పిల్లల్ని జడగొట్టడానికి ఆ ప్రజల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి వెళ్ళి వాళ్ళ జేబుల నుండి పైసలు లూటి చేయడానికి సమాజ సేవ చేస్తున్నాం, మాకు టికెట్ రేట్లు పెంచాలి, అదనపు షోలకు పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి అనాధికారికంగా సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహరిస్తున్న రోహిన్ రెడ్డి, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర సన్నిహితుడు రోహిన్ రెడ్డి దగ్గరికి పోతారట. ముందు వీళ్ళు రోహిన్ రెడ్డి గారి దగ్గర బేరసారాలన్నీ మాట్లాడుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతుంది ఆ ఫైల్. మరి ముఖ్యమంత్రి గారు వీళ్ళను ఉపేక్షించి వీళ్ళకి టికెట్ రేట్లు పెంచుకోమంటాడా, అనుమతి షోలకు ఇస్తాడా, అనుమతి అదనపు షోలకు అనుమతి ఇస్తాడా లేదా చూడాలి. ఎట్టి పరిస్థితిలో ఏ సినిమాకు కూడా అనుమతులు ఇవ్వద్దు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వద్దు, అదేవిధంగా అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇవ్వద్దు. ఖచ్చితంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వకముందే వీళ్ళే ఉత్తర్వులు ఇచ్చిన డ్రామా ఆడినలా. మొన్న అయితే ఫస్ట్ సెషన్లో కోర్టు కొట్టేసింది, అట్లా అదనపు షోలు కానీ టికెట్ల రేట్లు కానీ పెంచే సమస్య లేదు అని. కానీ నిన్న టికెట్ల రేట్లు పెంచుకోమన్నారని ఒక ఆర్డర్ ఇచ్చినట్టు మళ్ళీ నిన్న ఒక వార్త వచ్చింది. ఇది రాజాసాబ్ కాదట, ఇది రాడ్డు సాబ్ అట. బాగా పోయిన ప్రేక్షకులను బండకే చుతికినట్టే చేసిందట. రాజాసాబ్ కాదు, ఇది రాడ్డు సాబ్ అంట. నిన్న డైరెక్టర్ మారుతి ఇంటికి వేణు నిన్న కొంతమంది అల్లరి ఉంటారు కదా ఫ్యాన్స్ పేరుతోటి, నువ్వు సినిమా ఎవడు చూడమన్నా నిన్నేమన్నా బలవంతంగా చేయి పట్టుకొని వచ్చి 1000 రూపాయలు పెట్టి సినిమా చూడమన్నారా? చూడకండ్రా సినిమా అని మేము మొత్తుకుంటూనే ఉన్నాం. సినిమా చూసిండు ఒకడు, అరే మారుతి ఎక్కడున్నావు చెప్పురా, నీ ఇంటికి వస్తా నేను అంటాడు. నువ్వు ఎందుకు పోవాలి, మారుతి మీద ఎందుకు పగబట్టాలి, నీ పైసలు ఎందుకు పోగొట్టుకోవాలి? ఓ 2 రోజులు ఆగితే రాదు నెట్ఫ్లిక్స్లో, ఓ 4 రోజులు ఆగితే రాదు సాఫ్ట్ కాపీ చూడవా ఇంట్లో వేసుకొని, ఎందుకు చూడాలి? కాబట్టి రాజాసాబ్ కాదట, అది రాడ్డు సాబేనట.